సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. అండ్ ఇంకొక సినిమా, ఈ వారం 4 సినిమాలు అసలు బ్యాక్ టు బ్యాక్ అనమాట. అండ్ ఇందాక నేను చూసిన ఇంకొక సినిమా అయితే మన నితిన్ గారు నటించిన రాబిన్ హుడ్. సో వెంకీ కుడుముల గారు నితిన్ గారు కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ ఫిలిం, అండ్ వెంకీ కుడుముల గారికి థర్డ్ ఫిలిం, హ్యాట్రిక్ ఫిలిం లాగా వచ్చింది ఇది. సో హ్యాట్రిక్ హిట్ కొట్టారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. సో సినిమా వచ్చేటప్పుడు నాకైతే కిక్ కాన్సెప్టే కనిపించింది. కిక్ సినిమాని ఒక డిఫరెంట్ వేలో తీసుకొచ్చి ప్రెసెంట్ జనరేషన్ కి మార్చి తీసినట్టే ఉంది. అందులో ఏంటంటే మనకి రవితేజ గారు ఎందుకు చేస్తున్నారు దొంగతనాలు అనేది రివీల్ అవ్వదు, లాస్ట్ లో చేస్తారు. బట్ ఇందులో స్టార్టింగ్ లోనే యాక్చువల్ గా మన హీరో ఒక అనాశరణాలయంలో ఉంటాడు. అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ కోసం, తన వాళ్ళ కోసం దొంగతనం చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేసి ఒక పేరు మోసిన రాబిన్ హుడ్ దొంగగా ఎవరు అనేది తెలుసుకుంటాడు. బట్ ఇందులో ఒక లవ్ స్టోరీని యాడ్ చేశారు. సో దాంట్లో శ్రీలీల గారు ఒక పార్ట్ అవుతారు. తన ఫ్యామిలీ ఒక రుద్రకొండ అనే ప్లేస్ లో ఇరుక్కుని ఉండిపోతుంది ఒక గ్యాంగ్స్టర్స్ చేతిలో. సో వాళ్ళ దగ్గర నుంచి కాపాడే విధంగా ఆ స్టోరీని టర్న్ చేశారు. రాబిన్ హుడ్ నుంచి ఒక డిఫరెంట్ వేలో ట్రాక్ లోకి తీసుకెళ్లారు. సో ఏంటి కాన్సెప్ట్, చివరికి శ్రీలీల గారి ఫ్యామిలీ సేఫ్ అయ్యారా, శ్రీలీల గారిని పట్టిస్తారు ఇంటర్వెల్ లో నితిన్ గారు. సో నితిన్ హీరోనా విలనా అనే కన్ఫ్యూజన్ కూడా ఇంటర్వెల్ పార్టీకి మనం క్రియేట్ చేస్తారు. సో సినిమా ఎలా ఉంటుంది, క్లైమాక్స్ ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే రాబిన్ హుడ్ అయితే థియేటర్ లో చూడాల్సిందే. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, బట్ రొటీన్ స్టోరీ, రొటీన్ కామెడీ. కొంత ఫస్ట్ హాఫ్ బోర్ బాగా ఎక్కువ కొడుతుంది, బోరింగ్ గా అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు. అండ్ వెంకీ కుడుముల గారి టైమింగ్ ఆఫ్ కామెడీ అయితే నాకు అంత కనిపించలేదు. ఏదైతే భీష్మలో మనం ఎంజాయ్ చేసామో అంత లెవెల్ ఆఫ్ ఎనర్జెటిక్ కామెడీ కనిపించలేదు. అండ్ డేవిడ్ వార్నర్ గారు లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ లో చిన్న క్యామియో లాగా వస్తారా, అండ్ ఎలా ఉంటుంది అంటే స్క్రీన్ మీదే చూడాలి. ఎందుకంటే డేవిడ్ వార్నర్ పై మనకి అడాప్టెడ్ సన్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చేసారు. సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా థియేటర్ లో ఆన్ స్క్రీన్ చూడండి. సో పండక్కి మనకి సినిమాల ఫెస్టివల్ జరుగుతుంది. ఉగాదికి చక్కగా ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఉన్నాయి, ఎంగేజింగ్ సినిమాలు ఉన్నాయి, యాక్షన్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో ప్రతిదీ కూడా సినిమా ఆన్ స్క్రీన్ చూసేవే, చక్కగా బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేసే సినిమాలు, బట్ వన్ టైం వాచబుల్. సో ఎవ్రీ సినిమా ఈజ్ అన్ మంచి కాన్సెప్ట్ తోటి, మంచి కామెడీ తోటి, మంచి ఎంటర్టైనింగ్ గా వచ్చాయి. సో అన్ని సినిమాలు బాగున్నాయి, థియేటర్ లో చూడండి, వన్ టైం వాచబుల్ అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ కమింగ్ టు రాబిన్ హుడ్, మళ్ళీ ఆ సినిమాకి మనం ఒకవేళ రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే, సో ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టిస్తుంది అండ్ సెకండ్ హాఫ్ కూడా అంత ఎంగేజింగ్ గా లేకపోవడం, క్లైమాక్స్ డేవిడ్ వార్నర్ గారి క్యారెక్టర్ కి వచ్చే ఇంపాక్ట్, దానివల్ల ఈ సినిమాకి మనం ఇస్తున్న రేటింగ్ 5కి 2.25 రేటింగ్ ఇస్తుంది.